శ్రీకృష్ణుడు లేడు, గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఎక్కడ ఉంది అంటే శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. శరీరమంతా దహనమైన గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. శ్రీకృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. బోయవాడు వేసిన బాణానికి అవతారాన్ని చాలించాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనమైంది, కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలిపారు. అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను వేటగాడు తీసుకుని వెళ్ళి దైవ ప్రసాదంగా భావించి ఒక గుహలో ఉంచి నిత్యం పూజ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వేటగాళ్ల వారసుల దగ్గర నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని పూరీరాజు తీసుకున్నాడు. జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టించాడు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారు. ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూశారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహం మార్చే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిమయంగా ఉంటుంది. విద్యుత్తును నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటాడు, చేతులకు తొడుగులు వేసుకుంటాడు. పాత విగ్రహం నుంచి ఆ శ్రీకృష్ణుడి గుండెను అంటే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఒక విగ్రహం నుంచి మరొక విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. కొందరు పూజారులైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలులాగా దూకుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పారు. చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలిగిందని కొంతమంది పూజారులు చెప్పారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత ద్వారక నీట మునిగింది. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 సంవత్సరాలకు శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. గాంధారి శాపంతో పాటు సప్త ఋషుల శాపం వల్ల ముసలం పుట్టింది. ఆ ముసలం యాదవ వంశం నాశనం అవడానికి కారణమైంది. వేల సంవత్సరాల నుంచి ఒక విగ్రహం నుంచి మరో విగ్రహానికి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తూ ఉన్నారు.